అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. మరి ఈరోజు అమ్మవారు మనకి మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అంటే చెడు పైన విజయం సాధించిన రోజునే మనకి విజయదశమిగా ఈ 9 రోజులు అమ్మవారు యుద్ధం చేసి మహిషాసుని సంహరించింది అని చెప్పేసి పురాణ గాథ. మరి అమ్మవారు మనలో ఉండే దుర్గుణాలన్నింటినీ కూడా నశింపచేసే శక్తి, ఆ జ్ఞానం మనకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇవాల్టి మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో భాగంగా ఒంగోలు ప్రత్యేక వంటకాల్ని మనకి కల్పన గారు నేర్పిస్తున్నారు కదా. ఈరోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో సిద్ధంగా ఉన్నారు. మరి అవేంటో అడిగి తెలుసుకుందామా? హాయ్ కల్పన గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? బాగున్నాగా. ఈ రోజు మనకి అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అవును కదా, చాలా చాలా బాగుంటుంది అమ్మవారి అవతారం, ఆ అలంకరణ అంతా కూడా. కానీ ఈసారి ప్రత్యేకత మనకి 11 రోజులు కదా. 11 రోజులు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో చాలా చాలా భక్తి పార్వస్యంతో అమ్మవారిని చాలా మంది ఇళ్లలో, మీరు కూడా ఇళ్లలోనే పెట్టారన్నారు కదా. ఇంట్లో నిలబెడతాను. ఇంట్లోనే నిలబెట్టారు. సో అలా మీరు ఉద్వాసన అన్నది ఏ విధంగా చెప్తారండి అసలు? మనము ఇవాళ వచ్చేసి అమ్మవారు మహిషాసుర మర్దిని కదా. లాస్ట్లో రాజరాజేశ్వరి అలంకారం వస్తుంది కదా. అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో శాంతపడతారు అనమాట. ముందరంతా ఉగ్రరూపం, కరెక్ట్గా లాస్ట్ డేస్లో ఉగ్రరూపం ఉంటుంది. దుర్గమ్మగా కానీ మహిషాసుర మర్దినిగా కానీ తను చాలా ఉగ్రరూపంలో ఉంటారు. అది శాంతపరిచేదే రాజరాజేశ్వరి అలంకారం అనమాట. రాజరాజేశ్వరి అలంకారంలో నేను చక్క లైట్ కలర్ శారీ అలా కట్టేసి అమ్మవారిని ఎప్పుడు మనం కొలుస్తాం కదా, ఆ రూపంలో పెట్టి పూజ చేసి రాజరాజేశ్వరి అష్టోత్తరం ఆ చదివి ఆ పూజలోనే అమ్మవారు శాంతపడతారు. అందుకని చెప్పేసి మనం అలా పూర్తి చేస్తాం ఆ పూజని. ఓకే, అంటే మొత్తం ఇప్పుడు దాకా రోజులు చేసినవన్నీ కూడా కుంకుమ పూజ రోజు చేస్తూ ఉంటారు కదా. అవంతా చేసిన తర్వాత లాస్ట్ లో అది ఇంకా ఏం జరుగుతుంది మనకి ఉద్వాసన? కుంకుమ పూజ చేసేస్తాం కదా. తర్వాత అమ్మవారిని మనం యథాస్థానంలో పెట్టేసి మళ్ళీ పూజలో ఏం చెప్తాము అంటే, ఈ సంవత్సరం వెళ్ళి మళ్ళీ సంవత్సరం ఏ పూజలు అందుకోవడానికి రామ్మా అని చెప్తాం. అలా చెప్తాం కదా. అక్కడే అమ్మవారు హారతి ఇస్తాం కదా, హారతితో ఎండ్ అవుతుంది. ఓకే, చాలా మంది హారతి ఇచ్చే టైంలో ఏంటంటే అమ్మవారు కూడా మీదకి వచ్చేస్తుంది కదా. ఈ టైంలోనే నేను కల్లారా చూస్తే నిజంగా గూస్ బంప్స్ ఇప్పటికీ తలుచుకుంటుంటే వస్తూ ఉంటాయి. సో అమ్మవారు ఏ రకంగా చూసుకున్నా ఆవిడ మహిమలు మనకి డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు చూపిస్తూనే ఉంటారు. ఓకే, సో మరి ఈ రోజు మహిషాసుర మర్దిని అవతారం కాబట్టి మరి అమ్మవారికి నచ్చే ఒక ప్రత్యేకమైన నైవేద్యాలు మనం చేసుకుందాం అయితే. సో మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? స్ప్రౌట్స్ కర్రీ చేసుకుందాం. స్ప్రౌట్స్ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది. మరి నేర్చేసుకుందామా స్ప్రౌట్స్ కర్రీ? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ప్రౌట్స్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, చక్కగా మనకి స్ప్రౌట్స్, అలాగే ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాము, బంగాళదుంపలు ఉడికించి పెట్టేసుకున్నాము. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామా? స్టవ్ ఆన్ చేసేనా? మొన్న అడిగి గుర్తుందా, మొలకలు వస్తే ఇంకా ప్రోటీన్ కదా అని. సో అలాగే ప్రోటీన్ కర్రీతో రెడీ అయిపోయా. సూపర్, అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేస్తానే. ఫస్ట్ వచ్చేసి మనం మిక్సీకి వేసుకోవడానికి మసాలా కోసం ఇవి ఫ్రై చేసుకుందాం. సరే, ఓకే. పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు మనం అది కొంచెం ఫ్రై అయ్యాక తీసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా కొంచెం. మీరు చేసేవన్నీ ఒంగోలు టచ్ ఉన్నవేనా? కొన్ని మీవి నేను పుట్టి పెరిగింది ఇక్కడే, హైదరాబాదే. కాకపోతే అమ్మ వాళ్ళు వచ్చేసి అద్దంకి దగ్గర మారెల్లా అని. నేను పుట్టింది అక్కడ, ఓకే, పెరిగింది మొత్తం హైదరాబాదే.
మీకు ఎక్కడ బాగా కంఫర్ట్ గా అనిపిస్తుంది? అత్తవారి ఇంట్లోనా, పుట్టి పెరిగిన ప్లేస్ లోనా, పుట్టింట్లోనా? రెండు చోట్ల కంఫర్ట్ గానే ఉంటుంది. అవునా? ఏం ఏది ప్రాబ్లం వెళ్ళాలనిపిస్తుంది? అనిపించదు. ఓకే. అలా ఏం లేదు. అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళాలనిపిస్తుంది, అత్త వాళ్ళ ఇంటికన్నా వెళ్ళాలనిపిస్తుంది. నేను 3వ కోడలు కదా, తెగ్గారాలు పోతా, అసలు కిచెన్లోకి కూడా వెళ్ళను. ఏదైనా కావాలి అక్కడికి, అదొక ప్లస్ పాయింట్ అనమాట 3వ కోడలు అవడం వల్ల. ఏంటంటే అక్కడికి వెళ్ళినా మా తోడుకోడలే వంట దగ్గర నిలబడతారు, ఇక్కడికి వచ్చినా మా తోడుకోడలే వంట దగ్గర నిలబడతారు. మా ఇంట్లో అలా అనుకోము కూడా, అందరం కలిసి ఉంటామా. అసలు వచ్చామంటే అందరం ఒక దగ్గరికి చేరామంటే దాదాపుగా వీకెండ్స్ మ్యాక్సిమం అంటే 15 డేస్కి ఒకసారి అంతా గెట్ టుగెదర్. ఒకప్పుడు అంతా ఊర్లో ఉన్నారు, ఇప్పుడు పిల్లలు చదివి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇక్కడే చేస్తున్నారు. మా పెద్ద బావగారు పిల్లలు, మా రెండో బావగారు పిల్లలు, అలా మా మరిది వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో అందరం గ్యాదర్ అవుతామా, ఇంకొక క్షణం ఖాళీ ఉండదు. మేము చేసే వంటలు మేము చేస్తూ ఉంటాం, వాళ్ళు ఆడే ఆటలు ఆడుతూ ఉంటారు. అసలు డే ఎలా గడిచిపోతుందో అర్థం కాదు. చక్కగా మాట్లాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ, వంటలు చేసుకుంటూ, కూర్చొని ఆడుకుంటూ రకరకాల ఆటలు. సరే, మనకైతే వేగిపోయినాయి కదా, నువ్వులు వేసేస్తాను. ఓకే. ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో తీసేసుకుందాం. అయితే మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఓకే, జార్లోకి తీసేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాం కదా మాదిరి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసుకునే లోపు ఈ పెసర్లు ఉన్నాయి కదా, వీటిని మగ్గ పెడదాం ఈ లోపు. ఓకే సార్. నేను ఇదన్నీ ఇందులో వేసి నేను మిక్సీ చేసుకొచ్చుకునే లోపు ఇవి మగ్గిపోతాయి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను అయితే మళ్ళీ. ఓకే, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రౌట్స్ మొత్తం ఇందులో వేసేసుకున్నాం. ఇవి మగ్గుతూ ఉంటాయి, స్లోలో మగ్గుతుంటాయి. ఈ లోపు నేను మిక్సీలో వేసే చెప్తాను. ఓకే. ఇందులో టమాటోస్, అల్లము, ఎంత పేస్ట్ లానే ఉంటుంది మనకి, గ్రేవీ లానే. అంతే. పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారం. కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, అలానే కొద్దిగా కారం. దీనికి సరిపడా వేసేసుకుంటున్నాం అయితే మనం. అన్నీ దానికి వేసేసుకుంటున్నాం మనం. ఇంకా అందులో ఏమేం ఆలు వేసేస్తాం అంతే. సరే, లిడ్ ఇదిగోండి, గ్రైండ్ చేసుకుని వచ్చేసేయండి అయితే. నేను ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని తీసుకెళ్తాను. దానిలోకి పేస్ట్ లా చేయాలి కదా, ముందే వేసేసుకోవచ్చు కదా. అయితే ముందే వేసేస్తే ఒక్కోసారి మెదగవు, కొన్ని మెదగవు. నువ్వులు ఉన్నాయి కదా, పైకి తేలిపోతాయి. ఓకే. అయిపోయిందా అండి? అయిపోయింది. ఓకే, తీసుకొచ్చేయండి, చూపించండి. ఓకే, సో మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము. అలానే ఈ స్ప్రౌట్స్ ఎంతవరకు వచ్చినాయి? వేగిపోయినట్టేనా? వేగిపోయాయి. ఓకే, డన్. ఇప్పుడు అది వేయిపోయాయి కదా, ఆ వేయిపోయిన దాంట్లో ఆలుని వేసుకున్నాం. ఇప్పుడు పేస్ట్ వేసేసుకోవడమే. ఈ పేస్ట్లో నుంచి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారాలు అన్నీ కూడా మనం వేసేసుకున్నాం. అన్నీ వేసేసుకున్నాం. ఉడకడమే ఇది, అంతే. మూత పెట్టుకుందామా? అవసరం లేదా? అవసరం లేదా? ఉడికిపోతుంది ఇలా. ఉడికిపోతుంది. ఓకే, కల్పన గారు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓకే, దగ్గరికి వచ్చేసినట్టే గ్రేవీ. జస్ట్ మనం కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. జస్ట్ కొంచెం స్టవ్ ఆఫ్ చేసేయండి. జస్ట్ చాలు.
అయితే మీ ఒంగోలు నిమ్మకాయలో పులుపు ఉంటుంది కాబట్టి ఇలా పులుపులుగా కావాలంటే ఒక నిమ్మ చెక్క చాలన్నమాట. చాలు. డిష్ అవుట్ చేసేద్దాము. నిమ్మ చెక్కలో కూడా సగమే వేసాను. అవును. నీకు తెలుసా మాదిరి, మా ఇంట్లో చిన్న బాబు కూడా వచ్చాడు ఈ మధ్యలో. ఎంత క్యూట్ ఉంటాడో తెలుసా అసలు. మా తోడుకోడలు, మా బావగారు అంటే మా వారిలో పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మనోడు అనమాట. అసలు ఎంత క్యూట్ ఉంటాడంటే నీ దగ్గర తీసుకొచ్చి వదిలిపెడితే ఇదంతా వదిలేసి వాడితో ఆడుకుంటావు. అవునా? ఓ నైస్. అందుకే పిల్లల్ని వర్క్ ప్లేస్ కి తీసుకురాకూడదు, లేదంటే మనం వచ్చిన పని మర్చిపోతాం అన్నమాట. సరే అయితే ఓకే, స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయింది. మధ్యం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు, ఉడికించిన బంగాళదుంపలు, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, టమాటో ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, నూనె, చింతపండు, నిమ్మకాయ. స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, నూనె, నువ్వులు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె, మొలకెత్తిన గింజలు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటో ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారం వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మొలకెత్తిన గింజల్లో బంగాళదుంప ముక్కలు, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ కర్రీ రెడీ. స్ప్రౌట్స్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాము. స్ప్రౌట్స్ కర్రీ నైవేద్యం సమర్పయామి. ఓకే, ఇప్పుడు రుచి చూద్దామా? మీకు ఒక స్పూన్, నాకు ఒక స్పూన్. ఎస్. చపాతీల్లోకి బాగుంటుంది కదా. మెయిన్ నన్ను అడిగితే రైస్ కంటే చపాతీల్లోకే బాగుంటుంది ఇది. ఎక్కువ చపాతీస్కే బాగుంటుంది. ఈవెన్ పూరీలో కూడా ట్రై చేయొచ్చు. పూరీ ట్రై చేయొచ్చు. ఇంకా మన బియ్యపిండిని వెన్నీళ్ళు పోసి కలుపుతారు చూసారా, అలా కలిపిన దాంతో కూడా చిన్న చిన్న రోటీస్ లాగా చేయొచ్చు అనమాట. ఆ రోటీస్ తోటి కూడా చాలా బాగుంటుంది. ఓ అవునా? సో బాగుందండి, మంచిగా స్పైసీగా బాగా చేశారు. మొత్తం మీ సైడ్ బాగా స్పైసీగా తింటా ఉంటారు కాబట్టి మీకు కరెక్ట్గా సరిపోతుంది ఒక ముద్దకి. అంటే మామూలుగా రైస్లో అయితే సరిపోయేది, చపాతీలకు వాటికి అంటే మనలాంటి వాళ్ళు కొంచెం స్పైసీ తక్కువ తినేవాళ్ళు కొద్దిగా కారాలు, పచ్చిమిర్చి తగ్గించుకుంటే మంచిదన్నమాట. సో బాగుంది, రుచికరంగా హెల్దీ వేలో ఇలా గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు స్ప్రౌట్స్ తోటి. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దుంప వడలు చేద్దాం. ఓకే, దుంపలో చాలా రకాలు ఉన్నాయి. ఏ దుంప వడ ఇది? 2-3 రకాలు. వారాహి అమ్మవారికి కూడా దుంపలు చాలా ఇష్టం. మీరు కంద దీపం పెడతాము, అలా పెడతాం కదా. అమ్మవారికి నైవేద్యంలో కూడా ఇలా దుంపలతోటే చేసి పెడతారనమాట. అలా అమ్మవారికి కూడా ఈ నైవేద్యం చాలా బాగుంటుంది. చిలకడ దుంపలు, క్యారెట్, భూమిలో పండేవే పెట్టాలి. అలా క్యారెట్, మళ్ళీ ఆలుగడ్డ, ఈ మూడింటిని స్మాష్ చేసేసి దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ అది అక్కడ ఆగిపోండి. మొత్తం వంట ఏం చేస్తున్నారంటే వంట చెప్పేస్తున్నారు. ఆగండి, ఆ వంట ఎలానో కళ్ళారా చూసి నేర్చుకుంటాం మేము, సరేనా? ఓకే, దుంప వడలు ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం, నేను నేర్చుకోబోతున్నాం. ఓకే, సో దుంప వడలు నేర్చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దుంప వడల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేద్దామండి. దుంప వడలు మీరు అన్నట్టుగా రకరకాల దుంపలు ఉన్నాయి ఇక్కడ. అవును, మరి కాలీఫ్లవర్ ఏంటి ఉంది? మనకి దుంపలు అమ్మవారికి నైవేద్యం, అలాగే అది టేస్ట్ రుచిని తేవడానికి అవి. ఓహో, కాస్త అలంకరణ కోసం. సరే మరి స్టార్ట్ చేద్దాం. అయితే డీప్ ఫ్రై కదా, ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఆయిల్ వేస్ట్ చేస్తాం.
ఓకే, ఇప్పుడు మీకు ఆయిల్ ఏం హీట్ కావాలి? అయిపోయింది. నాకు మిక్సింగ్ బౌల్లో ఉందా, మనం బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ వేసుకుందాం. ఇవి అన్నీ క్రష్ చేసేద్దాం ఇలా. ఓకే, చేత్తో మెదిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం తెలియాలి మనం ఏం తింటున్నామో. మిక్సీ వేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది. అవును, బాగుందండి. ఇందులో అన్ని రకాల కావాల్సిన వెజిటేబుల్స్, వేసుకోవచ్చు. దుంపలు అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. ఇందులో వేసుకున్నామా, కొన్ని స్వీట్ కార్న్ వేసుకుందాం. ఓకే, మధ్య మధ్యలో ఇది తగులుతూ ఉంటే తీయగా బాగుంటుంది. స్వీట్ కార్న్ తర్వాత ఇది అరటికాయ, ఉడకబెట్టిన అరటికాయ. ఓకే, తర్వాత చిలకడ దుంప వేసుకుందాం. ఇది అందుకే కొంచెం స్వీట్ హాట్ అనిపిస్తాయి. అంటే సహజమైన స్వీట్ కదా, మనం వేసిన షుగర్స్ కాదు. అవును, స్వీట్ కార్న్ ఒకటి, చిలకడ దుంప. ఆ తర్వాత ఆలు. మీ అబ్బాయిలకి చేసి పెడుతుంటారు ఇలాంటి వెరైటీ తింటారా? తింటాను. మా చిన్నోడు బాగా అడుగుతాడు. పెద్దోడేమో చేసి పెడితే అది బాగుందా బాగాలేదా చెప్తాడు. చిన్నోడేమో అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అంటాడు. ఇంకా తగ్గింది. చెప్పా కదా వాడు కొంచెం డైట్లో ఉంటున్నాడు అని చెప్పి అన్నీ చేయించుకోవట్లేదు, లేకపోతే బయట చూసొస్తుంది కావాలంటారు. ఓ, చాలా ఫుడ్డీ అన్నమాట. ఓకే, ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయారు. క్యారెట్ ముక్కలు. అన్నీ ఇందులోనే వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇందులో ఉంది క్యారెట్ తర్వాత పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి, ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత అల్లం పేస్ట్. ఇది ఓకే, కరివేపాకు, తర్వాత కొత్తిమీర, ఓకే, తర్వాత ఆమ్చూర్ పౌడర్, ఆ తర్వాత వచ్చేసి సాల్ట్. దుంపల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అందుకని ఎక్కువ పట్టదు. ఓ, కొంచెం చూసుకుని వేసుకోవాలి అయితే. చూసుకొని వేసుకోవాలి. కొంచెం అలా టేస్ట్ అంటే అమ్మవారికి వేసేటప్పుడు ఒక 2 ఎన్ని వేయాలో అన్ని వడలు వేసి ఆ తర్వాత కొంచెం టేస్ట్ చేసుకొని మిగతా వడలు వేసుకుంది బెస్ట్. కానీ లైట్గా మనకు క్రిస్పీనెస్ కావాలంటే మాత్రం ఇది కావాల్సిందే. ఓకే, సో కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని మొత్తం అన్నీ కలిపేసేసి అన్నిటినీ కలిపేసేసి వడల్లాగా చేసుకొని వేసుకోవడమే. ఓకే, మొత్తం అంతా కలిపేసుకున్నట్టే కదా. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇలా కలిపేసుకున్న దాంట్లో మనం విడిగా అయితే వడలు వేసుకోవడానికి వాటర్ యూస్ చేస్తాం కదా, దీనికి వాటర్ యూస్ చేయొద్దు, ఆయిల్ యూస్ చేయాలి. జస్ట్ లైట్గా చేతికి ఆయిల్ టచ్ చేసుకొని, ఆయిల్ ఇదిగోండి ఇక్కడ ఆయిల్ ఉంది కదా, లైట్గా అలా ఆయిల్లో ముంచి ఇలా మనం బాల్ చేసుకుంటే దీన్ని వడని చేసుకుంటే వడ బాగా వస్తుంది. ఒక చేతితోటి అలా జస్ట్ అనేసి ఒక చేతితోటి. అంటే యాక్చువల్గా అమ్మవారికి నైవేద్యం వెడం చేతి మీద పెట్టి చేసి వేయకూడదట అమ్మవారికి చేసేటప్పుడు. ఎలా కుదిరినా పర్వాలేదు, అది రౌండే కుదరాలని లేదు, ఇలానే వడలు వేసుకోవాలి. ఈవెన్ గారెలు మనం ఖచ్చితంగా ఇలా వాడతాం కదా, అలా వేయకూడదు. అమ్మవారికి ఎన్ని వేస్తామో అన్ని కనీసం ఇలా వేసుకొని తర్వాత కావాలంటే మనం లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టి వేసుకోవచ్చు. ఓకే, ఇలానే మిగతావన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు. అయితే అన్ని వెజిటేబుల్స్ కల్పన గారు, వడలు రెడీ అయిపోయినట్టే. అయిపోయింది. ఓకే, తీసేద్దాం ఇంకా. వేడివేడిగా దుంప వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దుంప వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన చిలకడ దుంప, ఉడికించిన క్యారెట్, ఉడికించిన అరటికాయ, చిల్లీ ఫ్లేక్స్, ఆమ్చూర్ పొడి, పచ్చిమిర్చి, ఉడికించిన కాలీఫ్లవర్,
ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్, నూనె. దుంప వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కాలీఫ్లవర్ వేసి మెత్తగా చేత్తో మెదుపుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న గింజలు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉడికించిన చిలకడ దుంప, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఆమ్చూర్ పొడి, సరిపడా ఉప్పు వేసి చేత్తో కలుపుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి వడల పిండిలా కలుపుకొని చేతికి నూనె రాసి వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దుంప వడలు రెడీ. దుంప వడల తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. దుంప వడలు నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు దుంప వడల్ని ప్రసాదంగా తీసుకుందాం మనం. వా, లోపల అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, తీసుకోండి. ఇది ఏ ఫ్లేవర్ అంటే చెప్పడం కొంచెం కష్టమే. ఆల్ మొత్తం ఏమైతే వెజిటేబుల్స్ వేసావో అవన్నీ కూడా మనకి మిక్స్ అయిపోయింది మొత్తం. ఇది పలానా అని చెప్పడం కూడా కొంచెం కష్టమే, కానీ బాగుంది. టేస్ట్ కమ్మగా ఉంది. కార్న్ఫ్లోర్ వల్ల పైన అంతా కూడా మనకి చక్కటి క్రిస్పీగా వచ్చి టేస్ట్ చాలా బాగుందండి. టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, దేవి నవరాత్రుల సందర్భంగా ఒంగోలు ప్రత్యేక వంటకాల్లో భాగంగా కల్పన గారు మనకి పరిచయం చేసిన 2 ప్రత్యేకమైన రెసిపీస్, స్ప్రౌట్స్ కర్రీ, అలానే దుంప వడలు. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి ఒంగోలు ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.